హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ లోహిత డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి శనగ పీకే నెక్స్ట్ డే అండి. కోయడానికి అయితే పొలానికి వెళ్తున్నాము. కొంచెం ఎర్లీగా వెళ్దామని చెప్పేసి మార్నింగ్ 5:30 కల్లా లేచేసాము. లోయి పాప అయితే నిద్రపోతుంది. నేను మా అమ్మ అయితే లేచాము. మా అమ్మ అయితే పని అంతా చేసేసుకొని గడ్డికి కూడా వెళ్ళిపోయిందండి. నేను ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ చేసుకుని అయితే స్టార్ట్ చేసేసాను. ఇవి బొమ్మలన్నీ లోహిత నైట్ 10కి ఆడిన బొమ్మలండి. ఇంకా ఆ టైంలో తీయలేక అలానే ఉంచేసాము. ఆ బట్టలు వర్షం పడుతుందని ఇంట్లో అయితే వేసాము. పొద్దున్నే థైరాయిడ్ టాబ్లెట్ తో డే స్టార్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మన వీడియోస్ చూసే వాళ్ళల్లో. లోయి పాప నా కడుపులో ఉన్నప్పుడు 5th మంత్ అప్పుడు వచ్చిందండి థైరాయిడ్. ఇంక ఇప్పటికైతే కంట్రోల్ అవ్వలేదు. నేను చాలా దగ్గర విన్నాను ఇంకొస్తే పోదు అని చెప్పేసి ప్రెగ్నెన్సీ టైంలో. నిజమేనా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అమ్మ నేనైతే పనులు షేర్ చేసుకుంటామండి. మా అమ్మ బట్టలు ఉతికేసి వెళ్ళిద్ది. నీళ్ళన్నీ వాడిన తర్వాత నేనైతే ఆరేస్తాను. అలానే గిన్నెలు కూడా తోమేసి అక్కడ పెట్టెళ్ళిద్ది. నేనైతే అన్ని సర్దుతాను. ఫస్ట్ అయితే బయట పార్ట్ వరకు అయితే పని అంతా కంప్లీట్ చేసుకుని తర్వాత ఇంట్లోకి వెళ్తానండి. లోయి పాప నిద్రపోతుంది కాబట్టి ఏదైనా చప్పుడు చేస్తే లేసిద్దని చెప్పేసి మొత్తం బయట పైన కంప్లీట్ చేసేస్తాను. ఫస్ట్ పాప ఆడిన బొమ్మలన్నీ అయితే సర్దేసేసాను. శుభ్రంగా కసువు కొట్టేసి ఖచ్చితంగా మార్నింగ్ టైం మాత్రం డెటాల్ వాటర్తో ఇల్లు అయితే తుడుస్తానండి ఆ పార్ట్ వరకు. ఎందుకంటే లోయిత లెగవగానే ఆడుకునే స్పాట్ అదే. మరీ అంత ఓసిడి లేకపోయినా కొంచెం ఏదో పర్లేదు, కొంచెం కాకపోతే కొంచెం అన్నా అయితే శుద్ధంగా ఉంచుతాను పాప ఆడుకునే ప్లేస్ అని చెప్పేసి. లోయిత ఆడుకునే ప్లేస్ వాటికి మాత్రం శుద్ధంగా ఉంచకపోతే నా మైండ్లో ఏదో గజిబిజిగా అనిపిస్తుంది. మెయిన్ అందుకే అండి మార్నింగ్ లేవగానే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ మాప్ పెట్టడం అయితే అయిపోయింది. మాప్ పెట్టడం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మెయిన్ ఇంట్లోకి వెళ్తున్నాను. లోయి పాప నిద్రపోతుంది కాబట్టి ఇంట్లో పని చేసుకోవడం కొంచెం యుద్ధంతో సమానమే నాకైతే. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఇలానే కదా, శబ్దం చేయకుండా ఏ పనైనా చేసుకోవాలి. మెయిన్ గిన్నెల దగ్గర వచ్చేప్పటికి ఇంట్లో ప్రతి ఒక్కరికి గొడవ అవుతుంది. ఈ విషయంలో అయితే నాకు మా అమ్మకి చాలా సార్లు గొడవ అయిందండి. అందుకే మా అమ్మ అయితే సర్దుగా అవి ఎక్కడే పెట్టేసి వెళ్ళిద్ది. ఆ గిన్నెలన్నీ కంప్లీట్ గా సర్దేసుకున్న తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలా వాటికి నైటే క్లీన్ చేస్తాను. నైట్ టైం ఖాళీ లేక క్లీన్ చేయలేదు. పొద్దున పూట వాటర్ నెక్స్ట్ అయితే కసులు కొట్టేస్తున్నానండి. లోయి పాప తినే దాంట్లో 50% భూమాతగా పెట్టకుండా అస్సలు తిందు. సగం తింటుంది, సగం మొత్తం బాడేసుకుంటది. అవన్నీ లోయి పాప తిని పడేసిన బొరుగులేనండి. ఏం తిన్నా ఎందుకో మరి పూర్తిగా కంప్లీట్గా అయితే తినదు. చిన్నపిల్లలు మ్యాక్సిమం అలానే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా లోయి పాపకి నాకైతే టిఫిన్ కోసం దోసపిండి కలిపి పెట్టుకుంటున్నానండి. మా అమ్మ మా నాన్న అయితే మార్నింగ్ టైం తినరు టిఫిన్. ఎందుకంటే పొలానికి వెళ్ళారు కాబట్టి ఆ కడుపు నిండా వెళ్తేనే పని చేయగలుగుతారు, లేకుంటే చేయలేరు. ఆ టిఫిన్ తొందరగా అరిగిపోద్ది కాబట్టి నైట్ అన్నం ఉంటే చెప్పేసి పెరుగు మీద మేగడ అయితే తీస్తున్నాము. మేగడ ఎప్పుడైనా ఇంతే అండి. వారానికి ఒకసారి ఇలా స్టోర్ చేసి పెట్టి నెయ్యి అయితే తీస్తాము. రోజు అయితే జిలకము. పెరుగు చూసారా ఎంత గట్టిగా ఉందో, కల్తీ లేని పాలు కాబట్టి గడ్డగా అయితే వచ్చింది. అవే స్టోర్స్లో కొనుక్కున్నాము అంటే సగం పాలు సగం నీళ్ళు ఉంటాయి కాబట్టి పెరుగు కూడా ఇంత గడ్డగా అయితే రాదు. ఎక్కువగా పెరుగు తినేదానికంటే మజ్జిగ తాగడం బెటర్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఎండ చేసే వాళ్ళకి పెరుగు తినడం అంత మంచిది కాదు. మజ్జిగ తాగడం టీ పెట్టేసుకుందామని చెప్పేసి నేనైతే టీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ లోహిత లేచింది అంటే నా వల్ల అయితే కాదు టీ తాగడం. ఎందుకంటే అసలు తనకు కూడా కావాలని గొడవ చేసిద్ది. పిల్లలకి టీ ఇవ్వడం అంత మంచిది కాదు కదా. అందుకే సగం ముందే లోయి పాప లేచే లోపే అయితే తాగేస్తాను. టీ నేను విత్ అల్లంతోనే ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. ఉత్తి టీ పొడితో అయితే అస్సలు తాగను. ఎందుకో నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు టీ లవర్స్? మన వీడియో చూసే వాళ్ళలో టీ లవర్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే టీలో ఎక్కువ పటికి బెల్లమే వాడతాము. మీరు కొంతమంది కలకండ కూడా అని అంటారు. షుగర్ అయితే ఎక్కువ వాడనండి. ఎప్పుడన్నా షుగర్తో ఏదన్నా చేసుకోవాలి అనుకుంటే ఆర్గానిక్ షుగర్ ఉంటుంది కదా, అదే తెచ్చుకుంటాను తప్ప షుగర్తో అయితే ఏం ప్రిపేర్ చేయము ఎక్కువ. టీ అయితే పొంగొచ్చేసాయి. ఈ లోపు పాప కూడా అయితే లేసేసిందండి. నన్ను తాగనివ్వలేదు. నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే తాగాను. చూసారా ఎంత సంతోషంగా లేస్తుందో. లోహిత ఎప్పుడు లేచినా ఇంతేనండి, నవ్వుతూనే లేస్తుంది కానీ ఏడ్చే సంగతి అనేది తెలియదు. ఎప్పుడన్నా మనుషులు లేరు అనుకుంటే అమ్మ అమ్మ అని పిలిచిద్ది, లేకపోతే మంచిని దిగి వచ్చిద్ది, కానీ అస్సలు ఏడవదండి. పిల్లలు పొద్దున్నే ఇలా నవ్వుతూ లేచారు అంటే వాళ్ళ డే మొత్తం ఇలానే ఉంటుంది. ఏడుస్తూ లేచారంటే మోస్ట్లీ ఏడుపుతూనే ఉంటారు. ఇంకా మేడం గారు లేవగానే బ్రష్ చేయాలంట. పేస్ట్ కోసం అయితే ఉరుక్కుంటా వస్తూ ఉంది. బ్రష్ చేసేదానికంటే పేస్ట్ తినడం పిల్లలకి ఇష్టం కదా, సో పేస్ట్ కోసమే సగం వాళ్ళు బ్రష్ చేస్తారని నాకైతే అర్థమైపోయింది. లోయి కూడా సేమ్ ఆ రకమేను.
మనం వేసిన వేస్ట్ అయితే వాళ్ళకి అస్సలు సరిపోదు కదా, మళ్ళీ కావాలి అని అయితే అడుగుతారు. దానికోసమే చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంది. నేను ఇవ్వలేదు, దాచిపెట్టానని చెప్పేసి తలకేసి కొట్టుకుంటుంది. చూడండి ఎంత కోపమో దొంగ పిల్లికైతే. పొలానికి వెళ్ళే గ్యాప్లో కొంచెం టైం అయితే దొరికిందండి. టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మధ్యాహ్నం వచ్చేప్పటికి ఫ్రీగా ఉంటుంది కదా అని బంగాళదుంప ఫ్రై అయితే చేశాను. రైస్ అయితే కడిగి పెట్టి వెళ్తే రాగానే వండి లోయి పాపకు పెట్టొచ్చని ఆ ప్లాన్తో అయితే వెళ్ళామండి. మాకు ఈ పనులన్నీ చక్కదిద్దుకొని పొలానికి వెళ్ళేటప్పటికైతే 10-10:30 అయితే అయిపోయింది. మా అమ్మ మా కోసం వెయిట్ చేయకుండా ముందే అయితే వెళ్ళిపోయిందండి. ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలి అని చెప్పేసి వెళ్ళి ఆ కాయలు అటుకైతే కోసేసింది. ఇవన్నీ పీకింది అండి. ఇవన్నీ కోసేపటికి టైం పట్టిద్దంట. శనగ పీకేదానికంటే కోసే టైం అయితే ఎక్కువ పట్టిద్ది. మా ఇద్దరు వాళ్ళు అయితే అసలు కాదని మేమైతే ఫిక్స్ అయిపోయాము. మా అత్తయ్యనైతే రమ్మన్నాము, కానీ ఆమె సాయంత్రం వస్తా అని చెప్పింది. పొద్దునేదో పని ఉందని చెప్పేసింది. మేమైతే మధ్యాహ్నం ఒటికే కోసేసి ఇంటికి వెళ్దామని అయితే వచ్చాము. మీకు డౌట్ రావచ్చు, లోయి పాపకి ఫ్రాక్ కింద ప్యాంట్ ఎందుకేసాము అని చెప్పేసి. కాకపోతే అక్కడ గడ్డి కదండి, పాపం కాళ్ళంతా పోయి ఇచ్చింగ్ వస్తుందని చెప్పేసి ప్యాంట్ తీసుకెళ్ళి అయితే వేసాము. ఆ బాటిల్తో చెట్లకు నీళ్ళు పోస్తూ ఆడుతూనే ఉందిలే, కానీ ఏడుపు అనేది తెలియదు. 12 అయినా కూడా అక్కడే ఉందామన్నదిలే, కానీ ఇంటికైతే వెళ్దామని చెప్పలేదు. దానికి మాత్రం మెచ్చుకోవచ్చు. మా అమ్మ అయితే చాలా త్వరగా కోస్తుంది. నేను వీడియో తీసిన గ్యాపే కానీ మిగతా టైం అంతా నేను కూడా కోసానండి. ఖాళీగా అయితే లేను. మీకు డౌట్ రావచ్చు, మీరు ఖాళీగా ఏం చేస్తుంటారు అక్క, మీ అమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి. నేను కూడా కోస్తాను. లోయి పాప కూడా అయితే అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది. చూడండి ఒక్కొక్క కాయ అయితే ఎట్లా కోస్తుందో. తనకి రాకపోయినా పిల్లలు మాత్రం మెచ్చుకోవచ్చండి, ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే మేము 10ంటికి అయితే వెళ్ళాము కదా, మా అమ్మ వెళ్ళి ముందు వెళ్ళింది కదా, మొత్తం 3 బొచ్చులు అయితే కోసామండి. అంతేను, ఇంకా 12 అయిపోయింది. పాపకు అన్నం పెట్టాలా, నిద్ర కూడా వస్తుందని చెప్పేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. చుట్టుపక్కల పొలాలు చూసారా, ఇంకా రెడీగా ఉందండి నాటడానికి. దమ్ము అయ్యి అయితే తొక్కిచ్చేశారు, మోటార్లతోనే పార్పిచ్చారు నీళ్ళన్నీ అయితే. ఇప్పుడు ప్రెజెంట్ కాలువ కూడా వస్తుంది మాకు, ఇంక నీళ్ళతో అయితే ఇబ్బంది ఉండదు. చాలా సంతోషంగా అయితే అందరూ పండించేసుకుంటారు ఇబ్బంది లేకుండా. అమ్మమ్మ మనవరాలు చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నారు, నన్ను వదిలేసి. నీకేం భయమా అనుకుంటూ నేనైతే వీడియో తీసుకుంటూ మెల్లగా అయితే వెళ్ళానండి ఇంటికి. నాకు మార్నింగ్ టిఫిన్ తినే టైం అయితే లేదు, ఎండబడిపోతుందని చెప్పేసి టిఫిన్ కూడా తినకుండా అయితే వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చి అన్నం వండేసి పాపకు అన్నం పెట్టేసి ఈ పిండి వరకు వేస్ట్ అయిపోద్దేమని చెప్పేసి నేను అప్పుడైతే పోసుకొని తిన్నానండి. పాపను నిద్రపుచ్చిన తర్వాత టీ తాగేసి నేను ఈవినింగ్ వరకు అయినా ఉంటాను, ఇబ్బంది లేదు. టిఫిన్ తినకుండా ఆ కెపాసిటీ అయితే నా దగ్గర ఉంది. అందుకే మా అమ్మ కూడా ఎక్కువ నన్ను తిడతా ఉంటుంది. ఇంకా తర్వాత పాపని నిద్రపుచ్చేసి నేను కొంచెం సేపు పడుకున్న తర్వాత పాప సాయంత్రం పూటకి ఏదైనా తినడానికి స్నాక్స్ కావాలి అని చెప్పి 3 బోండాలు అయితే ప్రిపేర్ చేశాను. పాప అలా పడుకొని ఉందిలే అని చెప్పేసి అయితే పెట్టుకున్నాను. ఆ బెల్లం నలగొట్టే గ్యాప్లోనే ఆ సౌండ్కి అయితే లేచేసిందండి. లేచి గందరగోళం అంతా చేసింది. ఈ పిండి ఇదంతా నేను కలుపుతుంటే మొత్తం కింద అంతా పడేసిందండి. పెరుగు పచ్చడి అంటే ఒక సామెత చెప్పింది కదా, నేను చేసే చపాతీ చూడండి స్టవ్ కాదు అని చెప్పి. సేమ్ ఈ రోజు నా డైలాగ్ కూడా చేసే బోండాలు చూడండి, చుట్టుపక్కల లోయిత వేసిన పిండి అయితే చూడొద్దు. ఈ బోండాల కోసం అయితే బెల్లం కొంచెం నలగొట్టుకొని స్టవ్ మీద అలా వేడి చేసి కరగబెట్టానండి. చాలా డస్ట్ అయితే ఉంది. వడపోసుకున్నాను. నేను ఈ వడపోసుకుంటున్న లోపుతా చూడండి చుట్టుపక్కల అంతా పిండి ఎలా పడేసిందో, మొత్తం పిండి అయితే ఎట్లా కలుపుతా ఉందో. లోయ అన్ని పనుల్లో ముందు ఉంటుంది, చేయడానికి అన్ని చెడగొడుతూనే ఉంటుంది ఇట్లనే. కానీ ఏమన్నండి, తన ఇష్టం వచ్చినట్టు నేనైతే వదిలేస్తాను. తనకి తెలియాలి కదా అన్ని చేసుకుంటుంది అని చెప్పేసి. సోడా ఉప్పు అట్లాంటివి అయితే ఏం వేయలేదండి. నార్మల్గా కొంచెం ఉప్పు అయితే వేసాను, పాప పెట్టేదని చెప్పేసి. మైదా పిండి కూడా అయితే వేయలేదు, నార్మల్ గోధుమ పిండితో వేసాను. కానీ పిండి కలిపిన తర్వాత ఒక అరగంట తర్వాత చేసుకున్నాము అంటే బోండాలు చాలా మెత్తగా ఉంటాయి. లోయి పాప టీ బోండాలు చాలా బాగా తింటుందండి, అందుకని మెయిన్ దానికోసమే నేనైతే ప్రిపేర్ చేశాను. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మీకు ఇంకా ఏమైనా పొలంలోని వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. ఉంటాను మరి, అందరికీ బాయ్ బాయ్.